19 వార్డు కౌన్సిలర్ అరుణ గారికి, అదేవిధంగా మన 22 వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ అన్నకి, అదేవిధంగా ఈ కాలనీ వాళ్ళు పెద్దవాళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. మొట్టమొదటి ఈ 36 లక్షల్లో జనరల్ ఫండ్లో వార్డుకు ₹1,00,000 కేటాయించడం జరిగింది. ఫస్ట్ సారి మీ కాలనీకే వేయడం, ఈ రెడ్ మిట్ వేయడం జరిగింది. 2-3 సార్లు వచ్చి ఆఫీస్లో వచ్చి మీరు కూడా నాకు అడగడం జరిగింది. ఇక సర్లే అని మేము కూడా సహకరించి ఈ మన 22 వార్డుది ₹1,00,000, మన 9th వార్డు ₹1,00,000, 2 లక్షలతోటి మీ కాలనీలో వేయడం జరిగింది. మీ సహాయ సహకారం కూడా మాకు ఉండాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ మా వెనక తోడు నీడలా ఉండి మాకు కూడా ముందు నడిపించాలి. మన ఎమ్మెల్యే సార్ కూడా ఉన్నారు, ఆయనకు కూడా మనం తోడుగుండి మన ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా 19th వార్డులో జనరేషన్ కాలనీ, మేజర్ కాలనీ కావాలని తొందరగా ప్రోగ్రామ్స్ అన్నీ ఈ కాలనీలో స్టార్ట్ అవుతున్నాయండి. ఆల్రెడీ ఇదివరకే బోర్ వేసాము. ఇవాళ వచ్చిన ₹1,00,000 ఎమ్మెల్యే గారి, మా చైర్మన్ గారి సహకారంతో అందులో ఉన్న అమౌంట్ కూడా ఇందులోనే ముఖ్యంగా కావాలని రెడ్మిక్స్ తోటి వేపేయడం జరుగుతుంది. ఇంకేమైనా అవకాశాలు వస్తే మా వార్డులో ఉన్న అందరితో పాటు వీళ్ళని కూడా మా ప్రజల్లో భాగంగా చూస్తామని మేము కూడా అనుకుంటున్నాము. ఇంకేమైనా అవకాశాలు వేరే అంటే జర్నలిస్టు చాలా ముఖ్యమైన వాళ్ళు కనుక వాళ్ళు ఇంకే అవకాశాల నుంచి తెచ్చుకున్న ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే కానీ ఎక్కడ నిధులు తెచ్చుకున్నా కూడా వారికి మా సహాయ సహకారాలు ఉంటాయని మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాము. మీ వంతు ప్రయత్నం చేయాలని కూడా మీ అందరినీ మేము వేడుకుంటున్నాం. 19 వార్డు కౌన్సిలర్ అరుణ గారికి, అదేవిధంగా మన 22 వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ అన్నకి, అదేవిధంగా ఈ కాలనీ వాళ్ళు పెద్దవాళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. మొట్టమొదటి ఈ 36 లక్షల్లో జనరల్ ఫండ్లో వార్డుకు ₹1,00,000 కేటాయించడం జరిగింది. ఫస్ట్ సారి మీ కాలనీకే వేయడం, ఈ రెడ్ మిట్ వేయడం జరిగింది. 2-3 సార్లు వచ్చి ఆఫీస్లో వచ్చి మీరు కూడా నాకు అడగడం జరిగింది.